లగ్నాధిపతి జాతక చక్రంలో కీలకము. అందుకే లగ్నాధిపతి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి అని చెప్తూ ఉంటాం. లగ్నాధిపతి ఎప్పుడు బలంగా ఉంటాడు? ఆయన లగ్నాధిపతి బలంగా ఉంటూ యోగాన్ని ఎప్పుడు ఇస్తాడు? ఈ యోగంలో లక్ష్మీ యోగాన్ని ఎప్పుడు ఇస్తాడు? రాజయోగాన్ని ఎప్పుడు ఇస్తాడు? ఇబ్బందులను ఎప్పుడు పెడతాడు ఆయన అన్న అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాము. శ్రీ మాధవానంద గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. అదేమిటి అంటే కనుక మీ యొక్క లగ్నాధిపతి గురించి. ఇప్పుడు అనుకుంటారు, ఎన్ని చెప్తారండి లగ్నాధిపతి గురించి అంటే? ఎన్నైనా చెప్పచ్చు. నేనైతే ఎన్నైనా చెప్తాను. నేనే కాదు, జ్యోతిష్యులు ఎవరైనా ఎన్నైనా చెప్తారు. లగ్నాధిపతి జాతక చక్రంలో కీలకము. అందుకే లగ్నాధిపతి ఎప్పుడు కూడా బలంగా ఉండాలి అని చెప్తూ ఉంటాం. లగ్నాధిపతి ఎప్పుడు బలంగా ఉంటాడు? ఆయన లగ్నాధిపతి బలంగా ఉంటూ యోగాన్ని ఎప్పుడు ఇస్తాడు? ఈ యోగంలో లక్ష్మీ యోగాన్ని ఎప్పుడు ఇస్తాడు? రాజయోగాన్ని ఎప్పుడు ఇస్తాడు? ఇబ్బందులను ఎప్పుడు పెడతాడు ఆయన అన్న అంశాలన్నీ కూడా ఒక్కొక్కటి ఇప్పుడు మనం తెలుసుకుందాము. లగ్నాధిపతి, మీ యొక్క లగ్నము లగ్నాధిపతి. మీరు ఏ లగ్నంలో పుట్టారో చూసుకోండి. అధిపతే మీ లగ్నాధిపతి. మేష లగ్నంలో పుట్టారండి, కుజుడే మీ లగ్నాధిపతి. వృషభ లగ్నంలో పుట్టారు, మీ లగ్నాధిపతి శుక్రుడు. మిథున లగ్నంలో పుట్టారు, మీ లగ్నాధిపతి బుధుడు. అర్థమైందా? మీ లగ్నాధిపతి ఎప్పుడూ కూడా మీ జాతక చక్రంలో బలంగా ఉండాలి. బలంగా ఉండడం అంటే ఏంటండి అంటే కనుక మీ యొక్క లగ్నాధిపతి ఎప్పుడు కూడా నీచం పట్టకూడదు. ఫస్ట్ పాయింట్, బేసిక్ పాయింట్స్ చెప్పేస్తాను, తర్వాత మెయిన్ కంటెంట్కి వెళ్దాం. అంటే ఒక్కసారి అంటే రివైజ్ చేసుకోవడం అనమాట. చూడండి, స్టూడెంట్స్ ఇప్పుడు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ బాగా చదివేశారు అనుకోండి, ఎగ్జామ్కి డీప్గా వెళ్ళిపోతారు. ఎస్ఏ ఆన్సర్స్ ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ ముందు నుంచి ఒకసారి వస్తారు చూడండి, అంటే మళ్ళీ రీకాల్ చేసుకుంటారు, రీకలెక్ట్ చేసుకోవడం అంటాం. అలా చేద్దాం. ఫస్ట్ పాయింట్, మీ లగ్నాధిపతి ఎప్పుడూ కూడా నీచం పట్టకూడదు. ఫస్ట్ పాయింట్ ఇదే. రెండో పాయింట్, మీ లగ్నాధిపతి ఎప్పుడూ కూడా వక్రించకూడదు. ఇది రెండో పాయింట్. మీ లగ్నాధిపతి ఎప్పుడూ కూడా అస్తంగత్వం అవ్వకూడదు, అంటే రవికి దగ్గరగా ఉండకూడదు. ఇక్కడ ఈ రెండింటి కంటే మూడోది కొంచెం పర్వాలేదు. అస్తంగత్వం అయితే మ్యూట్, అంటే ఆయన బలం తగ్గిపోయింది అనమాట. అస్తంగత్వం అంటే ఆయన బలం తగ్గిపోయింది అని చెప్తాం, అర్థమయ్యేలా చెప్పాలంటే. కానీ మెయిన్ నీచం పట్టడం కానీ వక్రించడం కానీ జరగకూడదు. ఏమండి? మంచి ఫలితాలు ఎప్పుడు వస్తాయి అంటే కనుక మీ యొక్క లగ్నాధిపతి ఎప్పుడూ కూడా ఉచ్చపట్టడం అన్నది ఎక్సలెంట్. మీ లగ్నాధిపతి ఎప్పుడూ ఉచ్చపడితే మీ జీవితము ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది. అర్థమైందండి? మీ లగ్నాధిపతిని ఏదైనా శుభగ్రహం చూస్తే చాలా అదృష్టము. ఇందాక నెగిటివ్ పాయింట్స్లో ఒక పాయింట్ మర్చిపోయాను. మీ లగ్నాధిపతిని పాపగ్రహాల దృష్టి మీ లగ్నాధిపతి మీద ఉండకూడదు. ఈ లగ్నాధిపతి మీద నైసర్గిక పాపగ్రహాల యొక్క దృష్టి ఉండకూడదు. ఉంటే అది కూడా ఇబ్బందే. పాజిటివ్ పాయింట్స్లో నైసర్గిక శుభగ్రహాల దృష్టి ఉండాలి. ఏమండి? సరే, ఇప్పుడు మెయిన్ కంటెంట్కి వచ్చేద్దాం. మీ జాతక చక్రంలో మీ లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారో చూడండి. ఆయన ఏ రాశిలో ఉన్నారో చూడండి. ఆ రాశ్యాధిపతి కీలకమండి. ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి ఏ రాశిలో ఉన్నారు, ఆ రాశ్యాధిపతి ఆయన కూడా ఎప్పుడూ కూడా మీ లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి నీచం పట్టకూడదు, వక్రించకూడదు, అస్తంగత్వం అవ్వకూడదు. సేమ్ లగ్నాధిపతి ఎలా అయితే ఉండాలో రాశ్యాధిపతి కూడా అలాగే ఉండాలి. ఇది మెయిన్ కంటెంట్ ఇప్పుడు నేను చెప్పేది. ఇక్కడి నుంచి మీ యొక్క లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి నీచం పట్టకూడదు, వక్రించకూడదు, అస్తంగత్వం అవ్వకూడదు, నైసర్గిక పాపగ్రహాలచే చూడబడకూడదు, అంటే పాపగ్రహం చూడకూడదు. చూస్తే ఇబ్బందులు ఉంటాయి. ఇప్పుడు రాజయోగ ఫలితాలను ఎలా ఇస్తాడు ఆయన? మీ యొక్క లగ్నాధిపతి అంటే కనుక మీ యొక్క లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి ఉచ్చలో ఉన్న శుభగ్రహాలచే చూడబడుతున్నా
ఉచ్చులో ఉన్నా శుభగ్రహాలచే చూడబడుతున్నా. ఇది ఇప్పుడు నేను చెప్పేది, ఇది అండర్లైన్ చేసుకోండి, నోట్ అని చెప్పి రాసుకోండి. మీ యొక్క లగ్నాధిపతితో కలిసి ఉన్నా, మీ యొక్క లగ్నాధిపతితో కలిసి ఉన్నా మీకు రాజయోగ ఫలితాలు, లక్ష్మీ యోగం కలుగుతుంది. ఏమంటే లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి లగ్నాధిపతితో కలిసి ఉన్నప్పుడు ఆయన సొంత ఇంట్లోనే ఉంటారు కదంటే ఉండనివ్వండి. అదే కదా మరి ఇప్పుడు దాని అర్థము. లగ్నాధిపతి ఏ రాశిలో ఉంటే ఆ రాశ్యాధిపతి లగ్నాధిపతితో కలిసి అక్కడ ఉన్నారు, ఫైన్, మంచిదే కదా. ఆయన స్వక్షేత్రంలో ఆయన ఉన్నాడు, ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి అవి. అలా కలిసి లేరు, పర్వాలేదు, శుభగ్రహాలతో చూడబడుతున్నాడు, సూపర్. ఉచ్చులో ఉన్నాడు ఆయన కూడా, సూపర్. ఇది మంచి రాజయోగ జాతకము అని చెప్తాను. క్లియర్ అయిందా పాయింట్? లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి ఇక్కడ కీలకంగా తీసుకున్నాం మనం. ఇప్పుడు మీ యొక్క లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి లగ్నాధిపతితో కలిసి లేదండి, ఓకే. ఆయన ఉచ్చులో లేరండి, ఎవరో లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి, ఓకే, పర్వాలేదు. మరి ఎలాగా అంటే కనుక శుభగ్రహాలచే చూడబడితే ఫస్ట్ క్లాస్ జాతకము. రాశ్యాధిపతిని కూడా శుభగ్రహాలు చూడాలి, ఫస్ట్ క్లాస్ అనమాట. ఇంకా అలా కూడా లేదండి, మరి ఎలా అంటే కనీసం శుభగ్రహాలతో కలిసి ఉండాలి రాశ్యాధిపతి. అప్పుడు మీ యొక్క లగ్నాధిపతి యొక్క బలం చాలా బాగుంటుంది. మెయిన్ దృష్టి అండి ఇక్కడ, దృష్టి దృష్టి దృష్టి, అదే చెప్తాను ఎప్పుడు కూడా అండి. స్కూల్లో పిల్లలు ఉన్నప్పుడు టీచర్ దృష్టి పిల్లవాడి మీద ఉన్నంతసేపు పిల్లవాడు చాలా డిసిప్లిన్గా ఉంటాడు. అందుకే ఇప్పుడు దృష్టి గురించి ఎక్కువ చెప్తూ ఉంటాను. గ్రహాల యొక్క దృష్టిలో కూడా అంతే. ఇప్పుడు టీచర్ చాలా స్ట్రిక్ట్ అండి, క్లాస్లోకి వెళ్ళారు, పిన్ డ్రాప్ సైలెంట్ అయిపోతుంది క్లాసు. చూస్తున్నారు అనుకోండి, అందరినీ ఎవరైనా మాట్లాడతారా, ఎవరి వర్క్ వాళ్ళు చేసుకుంటారు. చూడండి ఇక్కడ గ్రహాలు కూడా అంతే. ఆ శుభగ్రహాల యొక్క దృష్టి పడినప్పుడండి, ఆ ఎదురుగుండా ఉన్న గ్రహం ఏదైతే దృష్టి పడిందో ఆ గ్రహము, శుభగ్రహం యొక్క దృష్టి పడడం వల్ల శుభ ఫలితాలు ఇచ్చేస్తాయి. అవన్నీ వాటి పనులు అవి పర్ఫెక్ట్గా చేస్తాయి, నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వవు. అదే టీచర్ లేరు క్లాసులో, ఎవరు పట్టించుకోవట్లేదు, పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉంటారు. అర్థమైందా? ఇది కూడా గ్రహాలు కూడా అంతే, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తాయి. పాపగ్రహాలు చూస్తున్నా, పాపగ్రహాల యొక్క దృష్టి చాలా ఇబ్బంది పెడుతుందండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అందుకే శుభగ్రహాల యొక్క దృష్టి ఉండడము, శుభగ్రహాలతో కలిసి ఉండడం అన్నది ఒక మినిమం పాయింట్. అది టీచర్తో ఉంటారు స్టూడెంట్లు ఎంతవరకు, క్లాస్ అయ్యే వరకు, అంతే కదా. అయిన తర్వాత ఎవరి పని వాళ్ళది. కానీ ఇక్కడ శుభగ్రహాలతో కలిసి ఉండడం కంటే కూడా శుభగ్రహాలచే చూడబడ్డం అనేది చాలా మంచిది. కలిసి ఉన్నప్పుడు కూడా ఉంటాయి ఫలితాలు, ఉండవని నేను చెప్పాను. కానీ నాకు దృష్టి ఎక్కువ పవర్గా అనిపించింది ఎనాలిసిస్ చేస్తున్నప్పుడు. లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి అలా ఉన్నప్పుడు లగ్నాధిపతి బలం కూడా బాగా పెరుగుతుంది. క్లియర్ అయింది కదా ఇక్కడ పాయింట్? సరే, ఇక్కడ మీకు సందేహం రావచ్చు, అయ్యా మీరు ఇందాక స్టార్టింగ్ ఒక బేసిక్ పాయింట్స్ చెప్పారు కదా, లగ్నాధిపతి లేదా లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి వక్రించకూడదు, నీచం పట్టకూడదు, అస్తంగత్వం అవ్వకూడదని. అలా అయ్యాయండి మాకు, కానీ శుభగ్రహాలచే చూడబడుతున్నాయి. ఇది మెయిన్ ఇదొక నోటెడ్ పాయింట్. ఇక్కడ నోటెడ్ పాయింట్స్ ఎక్కువ ఉంటాయి మనం చెప్పుకునే కంటెంట్స్లో, అంతే కదండి. ఇప్పుడు నీచం పట్టాడండి లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి, శుభగ్రహం చూస్తుందండి. ఇందాక నేను ఒక పాయింట్ చెప్పాను, శుభగ్రహం చూస్తే చాలా మంచిది అని. మళ్ళీ నేనే చెప్పాను నీచ పడకూడదు అని. మరి రెండు అయ్యాయి, అప్పుడేంటి? లేదా వక్రించకూడదు, వక్రించేసాడండి, కానీ శుభగ్రహం చూస్తుందండి. అప్పుడు శుభగ్రహం చూస్తున్నప్పుడు నీచత్వ ఫలితాలు తగ్గుతాయి, వక్రగతి యొక్క నెగిటివిటీ తగ్గుతుంది, అస్తంగత్వం యొక్క నెగిటివిటీ తగ్గుతుంది. శుభగ్రహ దృష్టి ఎంతలా పనిచేస్తుందో చూడండి. అర్థమైందని చెప్పింది. అప్పుడు నీచం పట్టినా, వక్రించినా, అస్తంగత్వమైనా మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఎందుకు? శుభగ్రహంచే చూడబడుతుంది కాబట్టి. అలా కాకుండా మీ యొక్క లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి నీచం పట్టి వక్రించి అస్తంగత్వై నైసర్గిక పాపగ్రహంచే చూడబడింది అనుకోండి, నెగిటివిటీ ఇంకా పెరిగిపోతుంది. జాగ్రత్తలు తీసుకోవాలి జాతకులు. ఇది చాలా ఇబ్బందికరమైన వాతావరణం అన్నమాట.
క్లియర్ అయింది కదా. ఇక్కడ శుభగ్రహం చూస్తే అలా ఉన్నా పర్వాలేదు, పాపగ్రహం చూస్తున్నప్పుడు అలా ఉంటే ఇంకా నెగిటివిటీ పెరుగుతుంది. నీచం పట్టలేదు, వర్తించలేదు, అస్తంగతం లేదు, పాపగ్రహంచే చూడబడుతుంది, నెగిటివిటీ ఉంటుంది. ఇందాక నెగిటివిటీ కంటే కూడా కాస్త తక్కువైన నెగిటివిటీ ఉంటుంది. అందుకే లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి చాలా కీలకము జాతక చక్రంలో. ఇవి కీ రోల్ ప్లే చేస్తాయి. మనం ఎలా పడితే అలా గ్రహాన్ని చేయడానికి ఉండదు, అవి నడిపిస్తున్నట్టే మనం నడవాలి. ఇంకా అంత జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి ఎవరికైతే నెగిటివిటీగా ఉందో, ఇందాక నేను చెప్పాను కదా, అలా నెగిటివ్గా ఉందో వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, ఇక ఇలాంటి జాతకులు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే మీరు యథాశక్తిగా ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చేసుకోండి. ఏ నెగిటివిటీ ఉన్నా సరే మీకు తగ్గుముఖం పడుతుంది. ఏమిటండి చెయ్యాలి అంటే, ప్రతి సోమవారము కూడా శివాలయానికి వెళ్ళాలి. ఈశ్వరారాధన ఎంత చేస్తే అంత మంచిదండి వీళ్ళకి. శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి మీరు 3 బిల్వపత్రాలు తీసుకోండి. 3 అంటే 3 బిల్వపత్రాలు ఎక్కడైనా దొరుకుతాయి. 21 ప్రదక్షిణలు చెయ్యండి. 21 ప్రదక్షిణలు చేయండి. మీరు పెట్టుకోవచ్చు అంటే లింగం మీద, అంటే గర్భగుడిలోకి మనం తీసుకెళ్ళారు కాబట్టి అక్కడ బయట లింగాలు ఏమైనా ఉంటే మీరు పెట్టుకోవచ్చు. గర్భగుడిలోనే ఇవ్వాలి అనుకుంటే అక్కడ ఉన్న పంతులు గారికి ఇచ్చేసేయండి. లేదా మీరు పంచి కట్టుకుని వెళ్తే లోపలికి రాణిస్తారంటే పంచి కట్టుకునే వెళ్ళండి. ఆ 3 బిల్వపత్రాలు కూడా పంతులు గారు పెడుతున్నప్పుడు కానీ, అక్కడ పండితులు లేదా మీరు పెడుతున్నప్పుడు కానీ బిల్వాష్టకాన్ని చదువుతూ ఆ 3 బిల్వపత్రాలు ఆ శివలింగం మీద పెట్టండి. ఇలా ప్రతి సోమవారము చెయ్యండి. మీ లగ్నాధిపతి యొక్క రాశ్యాధిపతి నెగిటివిటీలు తగ్గుముఖం పట్టి మీకు మంచి ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలోనూ మంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.